ఈ పట్టిని ఏం చేస్తారండి ఎలకలు? సంచులు వేసేసి లాస్ట్ లెక్క పెడతామండి. ఎలక 30 రూపాయలండి. సంచులు వేసి లాస్ట్ లెక్క పెడతామండి. రైతులు లెక్క పెట్టాలండి. చేనంతా దాకా రైతు దగ్గర ఉంటాడండి. చేను రైతు ఎంత దాకా ఉంది, అప్పుడు లెక్క కొట్టుకుని అప్పుడు డబ్బులు ఇస్తారండి. ఎంతండి ఎలక? ఎంత? 30 రూపాయలు. అలా ఎన్ని ఎడతాండి డబ్బులా? మధ్యాహ్నం ఏం తింటారండి మీరు భోజనం? వండుకుని అన్నం చల్లదన్నం తెచ్చుకుని తింటామండి. ఏ పొద్దున్న చూపించారు అయ్యా? మరి మధ్యాహ్నం భోజనం ఒకటే ఉండదండి. సాయంత్రం దాకా అండి. రాత్రి అన్నమేనండి. చల్లదన్నం తెచ్చేసుకుని తింటామండి. 5 గంటల దాకా. 5 గంటలకి వంట చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అండి? 5 గంటలకి. 5 గంటలకి వంట చేస్తాం. అప్పుడు దాకా ఇంకా ఈ పట్టుకుంటామండి. ఇంకా అత్తమాల కట్టుకుంటా 4 అయిన దాకా 3 అయిన దాకా పడతామండి. సాయంత్రం కూరగాయ కట్ట అని కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళినప్పుడు వంట చేసుకుంటాం. ఇప్పుడు ఎలకలు పడుతున్నారు కదండి. ఎలకలు దొరికితేనే డబ్బులు ఇస్తారండి. దొరకపోతే ఇంక లేనే లేదండి. ఇంక వెళ్ళిపోవచ్చిందండి. ఇంటికి పోవాల్సింది. మరి మీరు చేసిన పని అంతా డబ్బులు కట్ట ఏరుకుంటాం. ఏ డబ్బాలో కట్ట ఏరుకుంటూ వెళ్ళిపోతాం. కొనుక్కొని వెళ్ళిపోతాం. కూరగాయలు కట్ట అని కొనుక్కొని. ఎలకలు దొరికితేనేనా ఇస్తారా? ఇస్తారండి. లాభం లేనే లేదు. దొరకనుకోండి ఇస్తే లేకపోతే 50 రూపాయలు లేకపోతే 30 రూపాయలు ఇస్తారండి. మరి మీ సాయంత్రం వెళ్ళక తినడానికి మరి అయ్యే మరి నేనేమంటానండి, ఇప్పుడు ఇస్తే డబ్బులు ఇస్తారు. 5 రూపాయలు లేకపోతే 50 రూపాయలు ఇస్తారండి. అవి పట్టుకెళ్ళి ఏమో బియ్యం నూకలు కొనుక్కొని అవి ఎత్తకాడ కొనుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతామండి. సరిగ్గా 4, 3 అయిపోద్దండి. ఇంకా అయిపోనుకోండి ఆ డొక్కలు గట్ట ఏరుకొని అవి అమ్ముకుంటామండి. అమ్ముకున్నప్పుడు చేసుకుంటాం. ఏం చేసుకుంటారు? అదే కూరగాయ గట్ట కొనుక్కుంటామండి. తింటారు అన్నం తినేసి అంత అయిపోయి డబ్బులు తీసుకొని కూరగాయలు కట్ట కొనుక్కేసుకొని ఇంటికి వెళ్ళిపోతామండి. శుభ్రంగా అన్నం చేసి బట్టలు వేసేసుకొని వంట చేసుకుంటాం. ఇంకా మధ్యాహ్నం పూట ఉండదు ఇంకా వంట? మధ్యాహ్నం మాట ఉండదండి. రాత్రి వండుకున్న చల్లదన్నం తెచ్చుకున్నారు ఇప్పుడు. పొద్దున వస్తామండి. దొరికిన కాడికి దొరికితే పట్టుకుంటామండి. ఏంటండి పట్టుకునేది? ఎలకలు పట్టుకుంటామండి. దొరకపోతామా లేనే లేదండి. దొరికితామా ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటాం. లేనే లేదండి. ఎంత ఇస్తారు ఎలక పట్టినందుకు? 30 రూపాయలు. ఎంతండి ఎలక? 30 రూపాయలండి. దొరికితే తీసుకుంటామండి. దొరకపోతే ఇంక లేనే లేదండి. ఎలక మాత్రం 30 రూపాయలండి. ఇప్పుడు ఎలకలు పడితేనే ఇస్తారు డబ్బులు? ఎలకలు పడితేనే ఇస్తారండి డబ్బులు. అలా నేనే లేదండి ఎవరండి. పట్టకపోతే
పట్టినా పట్టుకోని ఎలకలు దొరకాలండి. ఎలకలు దొరికితేనే మనకి ఇస్తారు డబ్బులా? డబ్బులండి. ఎలకలు దొరకపోతే మన డబ్బులు కట్టి ఇవ్వరండి. డబ్బులు కట్టేవారు. మరి బొవ్వ ఎలా మీకు? లేదంటే ఇక ఏ ఊళ్ళో కట్ట అడుకుని తింటమే. అదేండి పని. పొద్దున్న మాట తెల్లారి కూడా తీయాలి మాకు తెప్పలు. పొద్దున్న లేతామండి, చేత బది వెళ్తాం, 6 గంటలకు లేచిపోతామండి. 6 గంటలకు లేపి ఇంకా అలా పూకొని ఎలా చెప్తే పడతాం, తప్పపోతే ఇంకా లేకపోతే ఇంకా అలా పోతాం. తిరుగుతా ఉంటామండి. ఒకవేళ ఈ ఎలకల పని లేకపోతే ఏ పని చేస్తున్నారు అప్పుడు? డబ్బాలో కట్టి ఏరుకుంటామండి. డబ్బాలండి, డబ్బాలు ఏరుకుని డబ్బాలు అమ్ముకుంటాం. అమ్ముకొని ఈ నూకలు తెచ్చుకొని వండుకుంటామండి. ఏ మీరు అట్టిన ఎలకలయ్యా? ఏమండి అక్కడ ఏ దొరికినాయి ప్రస్తుతానికి? 3 ఎలకలే దొరికాయండి.